హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. నేను ఈరోజు ఒక రెసిపీ చేశానండి. అది వచ్చేసి అమ్ని కోల్కటాయ్. సో స్నాక్స్కి, బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా, యమ్మీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. సో టేస్టీగా కూడా ఉంటుంది, కొంచెం కారం కూడా ఉంటుంది. సో ఎలా చేయాలో రండి చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను రండి. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసుకోండి. ముందుగా మనము ఒక బౌల్లో అరకప్పు బియ్యపిండి తీసుకోవాలి. అందులో 2 స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి, ముద్దుకొచ్చేలాగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసిన తర్వాత వేడి వేడి నీళ్లు పోసుకొని బాగా ఉంటుకొచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. సో అలా నీళ్లు పోసి ఉంటుకొచ్చిన తర్వాత మనం ఉండలు పట్టుకోవాలి ఫ్రెండ్స్. సో అలా నీళ్లు పోసి కలిపి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేయాలి. తర్వాత మూత తెరిచి చూస్తే మనకి చేతికి అంటుకోకుండా సో అలా వస్తుంది అనమాట. సో అప్పుడు మనము చేతికి నూనె రాసుకొని ఉండలు చేసుకోవాలి. సో ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఉండలు చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అలా గోళీలాగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్నీ కూడాను ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత దాన్ని మనం కుక్కర్లో అంటే ఇడ్లీ పాత్రలో ఆవిరిలో మళ్ళీ ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు. అలా ఉండలు చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఆవిరిలో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అలా అన్నమాట. సో అలా ఆవిరిలో ఉడుకుతూ ఉంటుంది అది. మళ్ళీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్లు శనగబ్యాళ్ళు వేసుకోవాలి. 1 స్పూను ఉద్దిబ్యాళ్ళు వేయాలి. 2 ఎండుమిర్చి గుంటూరు చిల్లీ వేసుకోవాలి. 1 బ్యాడిగే చిల్లీ వేసుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేయించుకోవాలి. సో అలా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఇది అయ్యింది, బ్రౌన్ కలర్ వచ్చింది. సో దాన్ని మనం మిక్సీలోకి వేసి పౌడర్ చేసుకోవాలి. సో అలా పౌడర్ చేసుకున్న తర్వాత అందులోకి 2 స్పూన్లు లేదా అరకప్పు పచ్చి కొబ్బరి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అన్నమాట. సో ఇది పౌడర్ రెడీ అయింది. ఇంకా దీనికి చేయాల్సిన ప్రాసెస్ చూపిస్తాను రండి. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆవాలు, మినపప్పు, కరివేపాకు, అరగడ్డ ఉల్లిగడ్డ, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకొని సో అందులోకి మనం ఆల్రెడీ ఆవిరి పట్టి ఉడికించాం కదండి ఫ్రెండ్స్, గోళీలాగా. సో అదే అమ్ని కోల్కటాయ్ అవి వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఆ తర్వాత మనము అందులోకి అది ఫ్రై అయిన తర్వాత అందులోకి మిక్సీ పట్టిన పౌడర్ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి చేసుకోండి. సో అలా మిక్సీ పట్టిన పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అమ్ని కోల్కటాయ్ రెడీ అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో చూస్తున్న వారందరూ లైక్ ఇచ్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.